హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీకు ఈరోజు వేయి స్తంభాల గుడి చూపెడతానండి. హన్మకొండలోని వేయి స్తంభాల గుడి. మన కళ్ళ ముందు కనిపించే రుద్రవేశ్వర ఆలయము వేయి స్తంభాల గుడిగా కాకతీయుల శిల్పకళా నైపుణ్యాలతో అలవర్చుకున్నదండి. ఈ గుడి కాకతీయ రుద్రదేవిని ద్వారా క్రీస్తు శకం 1163లో నిర్మించబడిన రుద్రేశ్వర ఆలయంగా ప్రసిద్ధిగాంచినది. నక్షత్రాకారములో త్రికూటారంగా పడమట, ఉత్తర మరియు తూర్పు దిక్కులలో రుద్రేశ్వర, వాసుదేవ మరియు సూర్యదేవ అనే ముగ్గురు దేవుళ్ళ విగ్రహాలు మరియు మధ్యలో మండపంతో నిర్మించబడి ఉంటుందండి. దక్షిణ దిశలో వేయి స్తంభాల గుడి మండపంగా ప్రసిద్ధి చెందింది. ఇది దాదాపు నాకు తెలిసి 300 స్తంభాలతో నిర్మితమైన మండపము గలదండి. భూమి నుండి 1000 కిలోమీటర్ల ఎత్తు 100 మీటర్ల ఎత్తు వరకు ప్రత్యేకమైన పునాదులతో ఇసుకతో నింపి ప్రత్యేకంగా నిర్మించబడినదండి. నాకు తెలిసి నేను చెప్పేదానికంటే మీకు ఇంకా బాగా తెలుసా అనుకుంటున్నానండి. ఎంత చక్కగా ఉందో తెలుసా అండి. మేము ఫస్ట్ టైం అండి రావడం ఇక్కడికి. అంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉండదు, మేము మాటల్లో చెప్పలేమండి. మీరు ఎవరైనా రాకపోతే వచ్చి చూడండి, బాగుందండి ప్లేసు. పెద్ద పెద్ద చెట్లతోని చూడండి. మీకు చూపెట్టిన విధానం ఎంత పెద్దగా ఉందంటే ఎప్పటి నుండో ఉన్న స్తంభాలతోని నిర్మితమైన గుడి అండ్ చెట్లు. మీకు ఎంత అసలు మాటల్లో వర్ణించలేకపోతున్నానండి, అలా ఉందండి ఇక్కడ. మా వాళ్ళు సెల్ఫీ దిగుదాం పట్టండి, ఒక్క ఫోటో వచ్చినందుకని దిగుతున్నారు. శిరీష వాళ్ళ ఫ్యామిలీ అండి, వాళ్ళ బ్రదర్ అతను. ఇక్కడ సంతానం కోసం ఈ చెట్టు కూడా పూజ చేస్తారంట. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకుని శివుని దర్శించుకుని అక్కడ తీస్తారు. మేము లాస్ట్లో ఒక ఫోటో తీసుకున్నామండి. చూడండి మా ఊళ్ళో స్టిల్స్ ఎలా ఉన్నాయో. మీకు ఈ టెంపుల్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మా పిక్స్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా కోతులు కూడా లాస్ట్ మూమెంట్లో 2 దిగారండి, మా ఇతాన్షి అండ్ ఆరుష్, నందీశ్వరి దగ్గర. మీకు కావాలంటే ఈ ప్లేస్లో కొన్ని పిక్స్ పెడుతున్నాం, చూడండి ఎలా ఉన్నాయో. రూట్ మ్యాప్ అండ్ వేయి స్తంభాల గుడి లాస్ట్లో వేయి స్తంభాల అని దేవాలయం అని ఉంది, చూడండి ఎలా ఉందో చెప్పండి. బాయ్.